అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్కి మద్దతు పలికిన, పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన ఒక పనికిమాలిన ఎమ్మెల్యేని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. పెహల్గాం దాడి తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికిపోతుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశాలకు, అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఉగ్రవాదుల పీచి మనచాలి అని చెబుతూ ఉంటే, భారత్కి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఈ పనికిమాలిన ఎమ్మెల్యే మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఈ దాడి ఉగ్రవాదుల దాడి కాదు అంటున్నాడు, పాకిస్తాన్కి సంబంధం లేదు అని అంటున్నాడు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, అస్సాంకు చెందిన ఎమ్మెల్యే, అస్సాంకు చెందిన ఏఐయుడిఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అతను అమీనుల్ ఇస్లాం. ఆ ఎమ్మెల్యేని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు అతని నివాసానికి వచ్చి అరెస్ట్ నోటీసులు జారీ చేసి దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇతను అస్సాం ఎమ్మెల్యే, ఏఐయుడిఎఫ్ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం. ఒక్కసారి ఈ పనికిమాలిన ఎమ్మెల్యే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడాడో మీరే చూడండి. నాకు ఈ ఎమ్మెల్యేని ఒక పదం ఉపయోగించి తిట్టాలని అనిపించింది, కానీ సభ్యత కాదు అనే ఆ పదాన్ని వీడి విషయంలో ఉపయోగించలేకపోతున్నాను. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవడైనా దేశద్రోహి కిందే లెక్క పెట్టాలి. పాకిస్తాన్కి జైకొట్టే ఎవడైనా చూడండి. ఒకసారి మనం క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు సిరీస్ కొడతామో లేదో పక్కన పెడితే, పాకిస్తాన్పై మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది మన దేశంపై జరిగిన దాడికి సూత్రధారైన పాకిస్తాన్ను ఈ సమయంలో సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎవడైనా కానీ దేశద్రోహి అనాలి. ఇప్పుడు మీరు అలా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఒక ఎమ్మెల్యేనే ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అస్సాం ఎమ్మెల్యే, అస్సాం ఏఐయుడిఎఫ్ పార్టీ ఎమ్మెల్యే ఇతను. ఈ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో మీరే వినండి. మీరు విన్న తర్వాత ఈ ఎమ్మెల్యే విషయంలో ఏ పదజాలను వాడాలో దయచేసి తిట్టొద్దు, ఏ శిక్ష వేయాలో మీరే ఆలోచించండి. ఒకసారి ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో చూద్దాం. কারণ জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টোলৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ড হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ বিয়পাই দি যাতে তেওঁলোকে ৰাজনীতি কৰিব পাৰে। విన్నారా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు? అతను స్థానిక లాంగ్వేజ్లో మాట్లాడాడు. పుల్వామా దాడి పాకిస్తాన్ పని కాదంట, పుల్వామా దాడి టెర్రరిస్టుల పని కాదు అని అంటున్నాడు ఈ ఎమ్మెల్యే. పెహల్గాం దాడి టెర్రరిస్టుల పని కాదు అంటున్నాడు ఈ ఎమ్మెల్యే. పెహల్గాంలో 28 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. పుల్వామా దాడిలో 40కి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ రెండు దాడులకు పాకిస్తాన్కు సంబంధం లేదు అని పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న ఈ ఎమ్మెల్యేని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ ఎమ్మెల్యేని ఎలా శిక్షించాలని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదులను తయారు చేస్తుందో మనకు తెలుసు. పాకిస్తాన్ 1947 నుంచి, పాకిస్తాన్ ఎప్పుడైతే దేశం నుంచి విడిపోయిందో ఆ క్షణం నుంచి మనపై ఎన్నిసార్లు యుద్ధాన్ని ప్రకటించిందో, ఎన్నిసార్లు కయ్యానికి కాలు దువ్విందో మనకు తెలుసు. భారతదేశంపై దాడి కోసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా పణంగా పెట్టి భారతదేశంలో ఎన్ని మారణ హోమాలకు పాల్పడిందో మీ అందరికీ కూడా తెలుసు, మనకి గుర్తుంది. ఇప్పటికే 4 సార్లు యుద్ధం జరిగింది. అడపాదడపా దేశంపై ఈ ఉగ్రవాదులతో అటాక్స్ చేస్తూనే ఉన్నారు. మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన వాళ్ళకి బుద్ధి రాలేదు. మళ్ళీ పెహల్గాంలో ఉగ్రవాదులను ప్రోత్సహించి మారణ హోమానికి తెగబడ్డారు. అయితే ఈ మారణ హోమానికి తెగబడింది పాకిస్తాన్ కాదు అంటున్నాడు ఈ ఎమ్మెల్యే. మొత్తం దేశం అంతా ఈ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులను ఉరి తీయాలి, నడి రోడ్డుపై ఉగ్రవాదులను నరికి చంపాలని అంటూ ఉంటే, భావోద్వేగాలకు లోనవుతూ ఉంటే, ఈ ఎమ్మెల్యే మాత్రం
ఇది రాజకీయమైనటువంటి పని, మోదీ అమిత్ షా పని అని ఈ ఎమ్మెల్యే అంటూ ఉన్నాడు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఉగ్రవాదులపై ఎటువంటి చర్య తీసుకున్నా మేము మీ వెన్నంటే ఉంటామని. ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నది పాకిస్తాన్ నుంచి అని మనందరికీ కూడా తెలుసు. అలాంటి పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన ఇలాంటి ఎమ్మెల్యేను ఏం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికీ మనకి అడపాదడపా కామెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. కామెంట్స్లో ఒక్కొక్కడు వచ్చి జై పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంటాడు. పాకిస్తాన్కి జై కొట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఎవడైనా ఇప్పటికి మనకి ఎప్పుడైనా చూడండి, క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా మనకు అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలతో పాకిస్తాన్కు జై కొట్టే కొన్ని బ్యాచ్లు కనబడుతుంటుంటాయి, కొంతమంది కనబడుతుంటుంటారు. వీళ్ళందరినీ ఎటువంటి ఉన్మాదులు అనాలో మీరే అర్థం చేసుకోండి, మీరే కామెంట్ చేయండి. ఒళ్ళు ఉడికిపోదా? ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి జై కొట్టిన ఒక మనిషిని చూస్తే ఒళ్ళు ఉడికిపోదా? రక్తం రగిలిపోదా? కాశ్మీర్లో మారణోహమాన్ని సృష్టించి మన వాళ్లను 28 మందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేస్తే అది పాకిస్తాన్ పని కాదు అని పాకిస్తాన్కు జై కొట్టే ఇలాంటి వాళ్ళను ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? పైగా మన దేశంలో మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి మన ప్రజలు కట్టే ట్యాక్సుల సొమ్ము తింటున్నటువంటి ఈ వ్యక్తి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ పోవడం బెటర్. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధిగానో లేదంటే అక్కడ ఆర్మీలోనో చేరు, బహుశా ఇంకొక చోట చేరి ఉగ్రవాదులు చేరు అనే వర్డింగ్ నేను ఉపయోగించాను కాబట్టి అక్కడ చేరి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించడానికి ఏం చేయగలుగుతావో అది చేయపోని వెళ్ళిపోయి పాకిస్తాన్కి. నీకు భారత పౌరసత్వం అనవసరం. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవ్వడికి కూడా భారత పౌరసత్వం అనవసరం. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవరినైనా కూడా మెడపట్టి బయటికి గెంటేయాల్సిందే. ఇప్పటికే మనం ఆదేశాలు జారీ చేశాం, అవతలికి పొండి అని. పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరుడు ఎవడైనా ఉంటే నువ్వు అర్జెంటుగా మూటముళ్ళు సర్దుకుని పాకిస్తాన్కి పో అని. ఇప్పటికే పాకిస్తాన్ హైకమిషనర్ కూడా, పాకిస్తాన్ ఎంబసీ అధికారులు కూడా మనం ఆదేశాలు జారీ చేసాం, మూటముళ్ళు సర్ది మీ దేశానికి పొండు అని. సరిహద్దులను కూడా మూసేసాం. కానీ ఇలాంటి వాడు ఒక్కొక్కడు కనిపిస్తూ ఉంటాడు. మీకు ఎక్కడైనా ఇలాంటి వాడు ఒక్కొక్కడు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకి చాట్ బాక్స్లోకి వస్తూ ఉంటాడు, జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ ఉంటుంటాడు. అలాంటి వాడిని చూస్తేనే ఐడి కనుక్కుని మరి వాడిని తరిమి కొట్టాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మన ఓట్లతో గెలిచి, మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి, మన దేశం సొమ్ము తింటూ, మన ప్రజల సొమ్ము తింటూ, మన దేశ గాలి పీల్చుతూ, మన దేశ నేలపై నడుస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఇలాంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి చూడండి, ఆ వ్యక్తి అస్సాంలో AIUDF, ఇప్పటికే AIUDF పార్టీ ప్రకటించింది. అది వాడి వ్యక్తి కాదు, సారీ నేను వాడు అంటున్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే దయచేసి ఏమనుకోవద్దు. కానీ నా నోటి వెంట ఇంకో మాట కూడా వస్తుంది. ఆ మాట నేను ఉపయోగించలేక ఆగిపోతూ ఉన్నాను. ఆ మాట ఏంటో మీకు అర్థమైతే మీరే అర్థం చేసుకోండి నేను ఎటువంటి మాటను ఉపయోగించాలని అనుకుంటున్నాను. అందుకే వాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రులు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నాను. పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రులు దేశం వదిలి వెళ్ళిపోండి అని నేను అంటూ ఉన్నాను. నా మాటలు దరిద్రుడు అన్నందుకు నా మాటలు మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. కానీ నేను ఇంకొక మాట ఉపయోగించాలి అని అనుకునే ఆగిపోయాను. ఒళ్ళు రగిలిపోదా? మన వాళ్ళని 28 మందిని కాల్చి చంపేస్తే ఒళ్ళు రగిలిపోదా? మన సైనికులను అడపాదడపా అక్కడ చంపేస్తూ ఉంటే, మన సైనికులపై దాడులు చేస్తూ ఉంటే, మన సైనికులు ఏమార్చి బాంబులు పెడుతూ ఉంటే, మన దేశ పౌరులపై మారణహోమాన్ని సాగిస్తూ ఉంటే ఒళ్ళు రగిలిపోదా? అలాంటి వ్యక్తులు మనకు అవసరమా? అలాంటి దేశంపై మనం కరుణ చూపించడం అవసరమా? అలాంటి దేశానికి జై కొట్టే దరిద్రులకు ఇంకా మన దేశంలో స్థానం కల్పించడం అవసరమని అనిపించదా? మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వాడే అందులో కనిపిస్తున్నాడుగా, పోలీసులు అక్కడికి వచ్చారు, నోటీసులు జారీ చేశారు. చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద ఇప్పుడు లోపల పడేశారు. ఒకవేళ వాడికి భారతదేశంలో ఉండకపోతే పాకిస్తాన్ పోవడం బెటర్. మన పౌరసత్వాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్కి పోయి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే అక్కడ అడుక్కుని తినడం లాంటివి చేయొచ్చు. కానీ మన దేశంలో ఉంటూ, మన సొమ్ము తింటూ, మన గాలి పీల్చుతూ
పక్క దేశానికి మనపై కయ్యానికి కాలు దూతూ మన దేశంలో మారణహోమాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులకు డబ్బులు అందజేస్తున్న పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రుడెవడు కూడా భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. దేశం విడిచి పొండి, లేదంటే మెడబట్టి ప్రతి భారతీయుడు కూడా మీ మెడబట్టి మరి సరిహద్దుల అవతలకి గెంటేస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పాకిస్తాన్కి జై కొట్టే ఏ దరిద్రుడు కూడా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయులు పాకిస్తాన్ సృష్టించే ఉగ్రవాదంపై, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదులపై చాలా కోపంతో ఉన్నాం. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మెడపెట్టి బయటికి గెంటేస్తాం. గుర్తుపెట్టుకోండి. వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. AIUDF ఎమ్మెల్యే వీడు. ప్రస్తుతం ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేదు, వాడు వ్యక్తిగత హోదాలో చేశాడు అంటూ ఆ పార్టీ అంది. పుల్వామా అటాక్ కాదంట, పుల్వామా అటాక్ ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. పెహల్గాం మారణహోమం ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. ఇప్పటికే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి అని. కానీ వీడికి మాత్రం అది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి కింద అనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడక్కడ మనకు ఒక్కొక్కడు కనిపిస్తుంటుంటాడు. ఎవడైనా ఈ సమయంలో పాకిస్తాన్కి జై అంటే అలాంటి దరిద్రులు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి మధుతో కూడా మాట్లాడతాను. మధు, ఇప్పటికే AIUDF ఎమ్మెల్యే ఒకడు పాకిస్తాన్కి జై కొట్టి అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి దరిద్రులు మనకి అవసరం లేదు. వీళ్ళని దేశం అవతలకి మెడపెట్టి బయటికి గెంటేయాలని ప్రతి ఒక్కరూ కూడా కసితో రగిలిపోతున్నారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఎంత యథేచ్ఛగా భారతదేశం పైన విద్వేషాన్ని చిమ్ముతా ఉన్నారో కనిపిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ పేరే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో కనీసం ఆ పేరులో ఉన్నటువంటి దానికోసమైనా ఆ చేసిన స్టేట్మెంట్ చాలా విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకున్నటువంటి వీళ్ళు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ, అంటే చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లోకి వెళ్ళేటువంటి ఇట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ అమీనుల్ ఇస్లాం అనేటువంటి సిగ్గులేని ఎమ్మెల్యే. సో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉందా భారత్? ఇక్కడ గాలి, ఇక్కడ నీరు, ఇక్కడ తిండి, ఇక్కడ నీడను పొందుతూ పక్క దేశం టెర్రరిస్టులను పంపి భారతదేశంలో ఇలాంటి మరణహోమం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలపైన ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛతో చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జరిగినటువంటి దాడిని, ఇక్కడ చనిపోయినటువంటి స్థానికులను అవమానించేలా ఈ ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేశారు. చట్టపరంగా స్టేట్మెంట్ చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి ఆయనను జైలుకు తరలించారు. ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే పుడుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే అన్నీ అనుభవిస్తున్నారు. కానీ పక్క దేశం పాకిస్తాన్కి జై కొట్టేటువంటి ఇట్లాంటి కుట్రదారులని, ఇట్లాంటి సిగ్గులేని వాళ్ళని ఈ దేశం మరింత కఠినంగా వారిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన కూడా ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఈరోజు అమీనుల్ ఇస్లాం ఒక్కడే కాదు, గతంలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 విషయంలో ఇలాంటి స్టేట్మెంట్ గతంలో అయితే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడి అంతా కేవలం హిందువులపైనే ప్యాంటు జిప్పు విప్పి చూసి మరీ కాల్చి చంపినటువంటి ఘటనలు ఉన్నాయి. తర్వాత గతంలో కూడా ఇలానే ఒక ఆల్ ఇండియా ముస్లిం ఇతమదల్ సంబంధించినటువంటి పార్టీ ఏఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుడు ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. హిందువులను చంపడానికి 15 నిమిషాలు చాలనేటువంటిది. ఇప్పుడేమో అత్యంత దారుణంగా 28 మందిని పొట్టన పెట్టుకుంటే ఆ ముష్కరులు వారికి మద్దతు తెలుపుతూ ఈ అసోం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పాకిస్తాన్కు మద్దతు తెలుపుతూ చేసినటువంటి స్టేట్మెంట్ నిజంగానే భారతీయుల్లో రక్తం మరిగించేలా చేస్తూ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్ ఇదే కాదు రోహిత్, కొద్దిసేపటి క్రితం మరొక కేసు నమోదైంది. ఇంకొక కేసు, దాంట్లో అక్కడ ఎవరైతే యువ సంబంధించినటువంటి అధికారి చనిపోయారో, నేవీ ఆఫీసర్, ఆయన పక్కనే మృతదేహం పక్కనే ఆయన భార్య కూర్చొని ఏడుస్తూ ఉన్న సందర్భంలో కూడా అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మరొక ముస్లిం డాక్టర్ చాలా హేయమైనటువంటి ట్వీట్ చేశారు. వచ్చినటువంటి వ్యక్తులకే ఈమెనే భార్యనే గన్మెన్కి అక్కడ టెర్రరిస్టులకు డబ్బులు ఇచ్చి చంపించిందేమో అనేటువంటి ఒక అత్యంత హేయమైన హృదయ విదాకరమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన పైన కూడా కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఒకే వర్గానికి సంబంధించినటువంటి వారి నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, భారత్కు వ్యతిరేకంగా, చనిపోయినటువంటి వారికి వ్యతిరేకంగా. ముఖ్యంగా ఉగ్రవాదులకు మద్దతుగా, పాకిస్తాన్కు మద్దతుగా ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? నిజంగా భారతీయులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు, మతాలు, కులాలు చూడకుండా
ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా వారిని అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం అత్యంత హేయంగా అత్యంత దారుణంగా మాట్లాడారు. సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఆయన మాటలతో దేశం ఈరోజు ఆగ్రహంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఆ నెత్తుటి తడి ఆరలేదు ఇంకా. సో ఇలాంటి స్టేట్మెంట్ల వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి? అది చట్టసభల్లో ఉండాల్సినటువంటి చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లో అసోంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, అస్సాంలో ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కు మద్దతు పలికిన ఎమ్మెల్యేని ఒక్కసారి చూడండి. ఆ ఎమ్మెల్యేని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇలాంటి సమయంలో పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాడు ఎవడైనా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అలాంటి దరిద్రులు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చిందే మా దేశ రాజ్యాంగం. మా దేశంలో ఉంటూ మా ప్రజల ఓట్లు పొంది ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ బతుకుతున్న నీకు పాకిస్తాన్ పొగడాలి అనిపిస్తే పో పాకిస్తాన్కి. నీకు భారతదేశంలో గాలి పీల్చి బతికే అర్హత ఆ క్షణం నుంచే కోల్పోయావు. ఇలాంటి దరిద్రులు మనకు అక్కడక్కడ కూడా కనిపిస్తుంటారు. ఇలాంటి దరిద్ర భావజాలం ఉన్న ఏ వ్యక్తి కూడా భారతదేశంలో గాలి పీల్చే అర్హత లేదు. కావాలి అంటే పొండి మీ పాకిస్తాన్కి. పాకిస్తాన్ భావజాలం, పాకిస్తాన్కి జై కొట్టాలనే భావజాలం మీలో ఉంటే పొండి పాకిస్తాన్కి. అలాంటి దరిద్రులు మాకు అవసరం లేదు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు ప్రతి భారత పౌరుడు కూడా ఆ ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ని శిక్షించాలని అంటూ ఉంటే ఇలాంటి దరిద్రులు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంటారు. అక్కడక్కడ మనకి కమెంట్ బాక్సుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంటారు. అలాంటి వారికి ఎటువంటి శిక్షలు మీరు వెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇంకొకడు కూడా ఇప్పటికే మనం చూసాం, నేవీ ఆఫీసర్ పెళ్ళై కొన్ని రోజులైంది, మొన్న 16వ తారీఖునే పెళ్ళయింది. ఆ పెళ్ళైన జంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాన్ అక్కడికి వచ్చారు. కాశ్మీర్కి వచ్చి ఉగ్రవాదులు జరిపిన దాడిలో కుప్పకూలిపై చనిపోయాడు. ఆ పక్కనే భార్య శోకసంద్రంలో మనకి కనిపించింది. ఆ దృశ్యం చూసి అందరికీ ఒళ్ళు రగిలిపోయిందిగా, మీకు కూడా ఒళ్ళు రగిలిందిగా. ఆ దృశ్యం చూస్తే అయ్యో పాపం అనిపించిందిగా. కానీ అలాంటి వ్యక్తిని కూడా కించపరుస్తూ ఒక డాక్టర్ కామెంట్ చేశాడు. బహుశా భార్య చంపించిందేమో అనే దుర్మార్గమైన కామెంట్స్ చేశాడు ఇంకొక దరిద్రుడు. ఇలాంటి వాళ్ళకు భారతదేశంలో ఉండే హక్కు లేదు. ఆ డాక్టర్ని కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మనం కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటే ఈ కామెంట్ బాక్స్లో కూడా అక్కడక్కడ ఒక్కొక్కడు వచ్చి పాకిస్తాన్కి జై కొడుతున్న దరిద్రులు మనకి కనిపిస్తూ ఉన్నారు. మరోసారి చెప్తున్నాను, నా నోటి వెంట ఇన్నిసార్లు ఈ దరిద్రుడు అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఇంతకు మించిన ఒక పదాన్ని నేను ఉపయోగించలేకపోతున్నాను. మనసులో నుంచి తన్నుకు వస్తున్నప్పటికీ కూడా, అనాలి అని అనిపిస్తున్నప్పటికీ కూడా కొంత సంయమనం పాటిస్తూ ఆ పదాన్ని నేను అనలేకపోతున్నాను. ఆ పదం ఏంటో బహుశా మీకు కూడా తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇలాంటి దరిద్రులకు భారతదేశంలో గాలి పీల్చే అవకాశం లేదు. ఎవడైనా పాకిస్తాన్ని పొగిడేటప్పుడు, పాకిస్తాన్కి జై కొట్టేటప్పుడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటే అలాంటి వాడికి భావ ప్రకటన స్వేచ్ఛను ఉంది అని అంటే అది నా దేశం, నా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ. అది నా దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే భావ ప్రకటన స్వేచ్ఛ అయి ఉండాలి తప్ప పక్క దేశానికి మద్దతు పలుకుతూ పక్క దేశ టెర్రరిస్టు కుక్కలకు మద్దతు పలికే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని నువ్వు అనుకుంటే నిన్ను దేశం నుంచి గెంటేసే హక్కు కూడా అదే రాజ్యాంగం కల్పిస్తుంది. గుర్తుపెట్టుకో, నీకు దేశంలో ఉండే హక్కు లేదు. ఈ ఎమ్మెల్యేను చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మళ్ళీ మీకు వినిపిస్తున్నాను. ఆ ఎమ్మెల్యే మాట్లాడినాడు. పుల్వామా దాడి ఉగ్రవాదులు చేసింది కాదు అంటున్నాడు ఈ ఎమ్మెల్యే, ఆ పనికిమాలిన ఎమ్మెల్యే. పుల్వామా దాడిలో మనం 40 మందికి పైగా సైనికులను కోల్పోయాం. 40 మందికి పైగా సైనికులను కోల్పోయిన దాడి టెర్రరిస్టుల దాడి కాదు అంటున్నాడు ఈ పనికిమాలిన ఎమ్మెల్యే. ఇప్పుడు పెహల్గాంలో 28 మంది మన వాళ్ళను కోల్పోయాం. 28 మంది మన వాళ్లను ఏరి వాళ్ళు తోటాలు దించి కాల్చి చంపితే ఆ దాడి టెర్రరిస్టుల పని కాదు అంటున్నాడు ఈ పనికిమాలిన ఎమ్మెల్యే. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ పనికిమాలిన ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో మీకు వినిపించి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి ఆ పనికిమాలిన ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో విందాం. জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টোলৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ড হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ। విన్నారా పనికిమాలిన ఎమ్మెల్యే మాట్లాడింది? అందుకే ఇందాక నుంచి నేను తిడుతున్నది, ఇలాంటి దరిద్రులకు భారతదేశంలో చోటిద్దామా?
పక్క దేశాన్ని పొగిడే ఇలాంటి దరిద్రులకు భారతదేశంలో అవకాశం ఉందా? మెడ పట్టుకుని కదా బయటికి గంటాలని అనిపిస్తుంది. ఇప్పటికే మనం ఆదేశాలు జారీ చేశాం. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా ఉంటే దేశం విడిచి వెళ్ళిపోండి, పాకిస్తాన్ అధికారులు ఇక్కడ ఉంటే మూటా ముళ్ళు సర్ది అవతలకి పోండి అని మనం గేట్స్ కూడా క్లోజ్ చేశాం. అటు సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా మనం రద్దు చేశాం. ఇలాంటి చర్యలు తీసుకుని వెళ్ళి అటు కాశ్మీర్లో మన సైనికులు ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో ఉంటే ఇలాంటి పనికి మారిన దరిద్రులు పాకిస్తాన్కి జై కొడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా ఫుల్ బాక్స్లో మీకు చూపిస్తాను. వారిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, నోటీసులు జారీ చేస్తున్న దృశ్యాలు చూడండి RTV స్క్రీన్ పైన. ఈ పనికిమాలిన ఎమ్మెల్యే AIUDF ఎమ్మెల్యే, ఈ పనికిమాలిన ఎమ్మెల్యేకి పాకిస్తాన్ బాగా నచ్చిందంట. మరి పనికిమాలిన ఎమ్మెల్యేని మనం పాకిస్తాన్ కదా తోలేయాలి. ఆ పనికిమాలిన ఎమ్మెల్యేకి నోటీసులు జారీ చేస్తున్న దృశ్యాలు RTV స్క్రీన్ పైన చూడండి. వాడిని మర్యాదగానే నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారమే తీసుకుని వెళ్తున్నారు. కానీ మనకేమనిపిస్తుంది, ఒక్కసారి ఇలాంటి ఎమ్మెల్యేల విషయంలో చట్టాలను పక్కన పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి దరిద్రుల విషయంలో పాకిస్తాన్ పటాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, పాకిస్తాన్ సరిహద్దులను చెరిపేయాలి, పాకిస్తాన్ పటాన్ని ప్రపంచ పటంలో నామరూపాలు లేకుండా చేయాలి అని కరడుగట్టిన ఉగ్రవాదులను తయారు చేస్తున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలి అని మనం రగిలిపోతూ ఉంటే వీడికి పాకిస్తాన్ బాగా నచ్చిందంట. అందుకే పాకిస్తాన్ పొగుడుతూ ఉన్నాడు. ఇప్పటికీ మన ముందు కనిపిస్తుంది కదా ఎంతమందికి పుల్వామా దాడి ఇప్పటికీ ఎంతమందికి గుండెల్లో రగిలిస్తూ ఉందో ఒక్కసారి చెప్పండి. ఇప్పటికీ పుల్వామా దాడి మీలో ఎంతమందికి రగిలిస్తుంది? ముంబై దాడి కూడా మీకు గుర్తుంది కదా. ముంబై అడపాదాడు మనపై 4 యుద్ధాలకు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. 4 సార్లు కూడా తోక ముడిచి కొట్టి పంపించేశాం. కార్గిల్లోనే గట్టిగా కొట్టాల్సింది, సర్లే అని ఊరుకున్నాం. కానీ ఆ తర్వాత చిన్న దాడులు చేస్తూ ఉంటే అయినప్పటికీ కూడా ఉగ్రవాదులను ఊరి తీసి మట్టు పెడుతూ సర్లే పాకిస్తాన్ పోన్లే పాకిస్తాన్ బతకని మన సోదర దేశం దాయాది దేశం కదా అంటూ ఊరుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతిసారి యుద్ధానికి కాలు దూన ప్రతిసారి తోక ముడిచి మరీ పంపిస్తున్నాం. కానీ ఈసారి తోక కట్ చేయాలి అనే నిర్ణయించుకున్నారు. ప్రపంచ దేశాలు అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముంబై దాడి మనకు గుర్తుంది కదా, పార్లమెంటుపై దాడి మనకు గుర్తుంది కదా. ఈ దాడులన్నిటికీ వెనుక ఈ పాకిస్తానే కదా. అలాంటి పాకిస్తాన్కి జై కొట్టేటటువంటి ఇలాంటి దరిద్రులను ఏం చేయాలి? దేశం వెలుపలి కదా మనం తోసేయాలి. ఇప్పుడు వీరిని అరెస్ట్ చేశారు దేశద్రోహం కింద. బహుశా ఎక్కడో కనిపిస్తూ ఉంటుంటారు ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసే దరిద్రులు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంటారు. అలాంటి దరిద్రులు కూడా మన దేశంలో గాలి పీల్చే హక్కు లేదు. మన దేశ నేలపై పండిన అన్నం మెతుకు తినే అర్హత వాళ్ళకి లేదు. ఇలాంటి వాళ్ళందరూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి దరిద్రులు ఇప్పటికీ మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంటారు. క్రికెట్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి జై కొట్టే దుర్మార్గులు మనకి కనిపిస్తుంటుంటారు. ఇప్పుడు పెహల్గాం దాడికి భారతదేశం పాకిస్తాన్కి ఎటువంటి బుద్ధి చెప్పబోతోందా, ఎటువంటి చర్య తీసుకోబోతుందని మనం చూస్తూ ఉంటే వీడు పాకిస్తాన్ పొగిడాడు, ఇంకొక డాక్టర్ కూడా పాకిస్తాన్ పొగిడాడు. ఆ డాక్టర్ పై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి మళ్ళీ వీడేం మాట్లాడాడో మీకు వినిపిస్తాను. సో ఈ మాటలు వింటే మీకేమనిపించింది? ఈ ఎమ్మెల్యేపై కేవలం అరెస్ట్ మాత్రమే చేయాలనుకుంటూ ఉన్నారా, ఇంకేం చేయాలనుకుంటున్నారో మీరే కమెంట్ బాక్స్లో తెలిసి ఒకసారి ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో మళ్ళీ విందాం. জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টোলৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ড হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ বিয়পাই দি যাতে তেওঁলোকে ৰাজনীতি কৰিব পাৰে। কাৰণ জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টোলৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ড হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ বিয়পাই দি যাতে তেওঁলোকে రాజনীতি কৰিব পাৰে। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.